తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఎందుకు ఈ మాట అన్నానంటే, శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం అని, ఈ నక్షత్రం రోజున స్వామివారిని కనీసం తలుచుకున్నా, ఆయనకి పూజ చేసినా, ఆయన్ని దర్శించుకున్నా అది మహద్భాగ్యం అని చెబుతూ ఉన్నారు. ఈ మధ్య బాగా విన్నానండి, చాలా రీల్స్ లో, చాలా వీడియోస్ లో శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించండి, ఇలా జరుగుతుంది, మంచి ఫలితం ఉంటుంది, స్వామి అనుగ్రహం అని రకరకాలుగా వింటూ ఉన్నాను. అయితే మీ ఆధ్వర్యంలో కూడా కొన్ని విశేషాలు ఉన్నాయి, కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాను. అసలు ఏంటి, ఎందుకు శ్రవణ నక్షత్రం రోజు స్వామివారిని దర్శించుకోవాలి, ఎలా దర్శించుకోవాలి, ఈ వివరాలు తెలియచేయండి. తప్పకుండా. ఓం వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః. శ్రవణ నక్షత్రం అది వెంకటేశ్వర స్వామి వారిది. శ్రవణము అంటేనే వినటం. మనం కొండ ఎక్కడానికి ప్రారంభం చేసిన మొదలు గోవింద గోవింద అనేటువంటి నామాన్ని వింటూనే ఉంటాం. అది ఎంత వింటే అంత ఆనందం అనేటువంటి మనసులో మనకు వస్తూ ఉంటుంది, అంత దోషం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ధర్మ దర్శనంలో 20 గంటలు 22 గంటలు కూడా ఉండి, పసిపిల్లలతో ఉన్న వాళ్ళు కూడా అలా వెళ్ళి దర్శనం చేసుకొని, ఆయనకి కనిపిస్తే చాలు, మనం ఆయన చూడటం కదండి, ఆయన మనల్ని చూడాలి అంటే ఆయనకి మనం కనిపిస్తే చాలు, మన కష్టాలు తీరిపోతాయని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. దానికి శ్రవణ నక్షత్రానికి ఈ మధ్యకాలంలో రావడం కాదు కానీ అమ్మ, కొన్ని వందల సంవత్సరాల నుంచి శ్రవణ నక్షత్రానికి విశేషమైనటువంటి ప్రమాణం ఉంది. అయితే అది కాలక్రమేణా మరుగున పడిపోయింది. ఇప్పుడు మరలా దాని గురించి తెలుసుకొని ఒక్కొక్క విషయాన్ని బయటికి తీసుకొస్తున్నారు. సప్తశ్రవణము అని అంటారు. సప్తశ్రవణం అంటే 7 సార్లు శ్రవణ నక్షత్రానికి 7 సార్లు శ్రవణ నక్షత్ర దర్శనం స్వామివారిని తీసుకోవాలి. అంటే 7 నెలలు. సప్త జన్మ కృతం పాపం అంటే మన 7 జన్మల నుంచి వచ్చేటువంటి పాపం ఏదైతే ఉంటుందో, జరిగిన 3, జరగాల్సినవి 4 ఉంటాయి. అన్ని జన్మల దోషాలని కూడా స్వయంవారు అలా తీసేస్తారు. 7 జన్మలు అంటే మనం జరిగినవి 7 అనుకుంటాం, జరిగినవి 3, ఇది 4 మంది. మన తర్వాత 3 తరాలు, మన తర్వాత 3 తరాల వాళ్ళకి కూడా రాబోయేటువంటి తరానికి కూడా కష్టం అనేటువంటిది లేకుండా స్వామివారు తీసేస్తారు అన్నమాట. అంత గొప్పది శ్రవణ నక్షత్రం. అది కూడా సప్తశ్రవణము అని అన్నప్పుడు 7 నెలలు కేవలం శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామివారి కొండ మనం నడుచుకుంటూ ఎక్కాలమ్మ. మన జరిగింది నిన్న 21వ తారీఖు శ్రవణ నక్షత్రం, మొట్టమొదటి శ్రవణ నక్షత్రం 21. శ్రవణము అనంటే వినటము. వెంకటేశ్వర స్వామివారి నక్షత్రంతో పాటుగా చంద్రగమనం అంటే ఆ రోజు నాడు స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి మనోవికారం అనేటువంటిది ఉండదండి. మనస్సులో శంక అనేటువంటిది కనిపించదు. ఎప్పుడూ కూడా యావత్ కాలము నిరామయంగా అంతటి ప్రశాంతత అనేటువంటిది మనం చూడమమ్మా. ఆ ప్రశాంతత భగవంతుడు స్థిరంగా ఇస్తాడు. కానీ 7 సార్లు కొండ శ్రవణ నక్షత్రం రోజు నాడు ఎక్కడం అనేటువంటిది తేలికైన విషయం కాదు. భగవంతుడు తప్పించేస్తాడు, పరీక్ష పెడతాడు. మీరు అన్నటువంటి ఆ 7 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే శ్రవణ నక్షత్రం 7 సార్లు, నెలకు ఒకసారి. కానీ ఒక 6 సార్లు వెళ్ళిన తర్వాత 7వ సారి ఆయన తప్పించే ప్రయత్నం చేస్తారు. అంటే మన దృష్టి దేని మీద ఉంది. ఈ ఖచ్చితంగా అదే రోజు నాడు మనం వేరే చోటకి వెళ్తే మనకు 10 కోట్లు 5 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. మనకి ఆ డబ్బు మీద మన దృష్టి ఉందా పరీక్షిస్తారు బాగా. అందుకని 7 సార్లు పూర్తి చేయడం అనేటువంటిది తేలికైన విషయం కదమ్మా. మొదటిసారి ఈశ్వరానుగ్రహం వల్ల నిజంగా స్వామివారి అనుగ్రహంతో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతంతో పాటు ఒక భయం కూడా పట్టుకుంది. యాక్చువల్గా నిన్న కపిల్ తీర్థం నుంచి స్వామివారి పంచలోహాల విగ్రహం ఇంతది.
స్వామివారిని ఒక పాత్రలో పెట్టుకొని తులసి దళాలతో అర్చన చేసి 108 బంగారు పుష్పాలతో అర్చన చేసామండి స్వామివారిని. చేసిన తర్వాత స్వామివారి లాకెట్ డాలర్స్ కాయిన్స్ వెనకాల శేషాద్రి గరుడాద్రి అని రాసి ఉంటాయి స్వామివారి రూపులు. ఎంతమంది వస్తే అంతమందికి తలా ఒక 7 ఇద్దామని చెప్పి ఒక్కొక్కరికి 7 కాయిన్లు ఇవ్వాలని చెప్పి అర్చన చేశాము. అది వచ్చారు. అయితే అనుకోకుండా వస్తారు మనం ఎవరిని ఊహించలేదు. ఆ వీడియో చూసి ఒక 70-80 మంది దిగేశారు. అందులో 2-3 మేము కూడా పాల్గొనొచ్చని అడిగిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరు మనకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసేసారు. చేసి కపిల్ తీర్థం దగ్గర ఉన్నామనేటికి వెంటనే వెళ్ళి అర్చన చేయించి వాళ్ళని జాగ్రత్తగా అదంతా పట్టుకొని పైకి జాగ్రత్తగా వెళ్ళిపోండి, నేను పైన కలుస్తాను అన్నా. నేను శ్రీవారి మట్టి దగ్గర చేద్దామని సంకల్పం చేశాను. అయితే వీళ్ళందరినీ ఇటు పైకి పంపించేసి నేను నా భార్య శ్రీవారి మట్టి దగ్గరికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని కొండెక్కి మొదలు పెట్టామమ్మా. ఒక 1500 మెట్లు ఎక్కేసి అక్కడ కూర్చొని ఏదో కాస్త మాట్లాడుకుంటుండగా 3 ఆడవాళ్ళు అక్కడెక్కడి నుంచి చూసి ఆనందంగా పడి వచ్చేస్తున్నారు. చాలా దూరం నుంచి వచ్చారమ్మ వాళ్ళు. వైజాగ్ అవతల నుంచి వచ్చారు. వాళ్ళకి దిగడం 9:30కి దిగారు. వెంటనే స్నానం చేసుకొని అక్కడ మొదలు పెట్టేశారు. అందులో ఒక ఆవిడకి హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ అయింది, 4 రోజులైంది. అందులోనే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది, చెయ్యి కూడా పూర్తిగా ఆవిడకి. వాళ్ళ ఒక నమ్మకం ఏంటంటే ఇంత గట్టిగా గురుగారు చెప్పారు, కొండ మీద గురుగారిని కలవాలి. టైం దాటిపోయింది, గురుగారు చెప్పింది టైం దాటిపోయింది, కలుస్తారా కలవాలా అని ఒక భయంతో కంగారుగా వస్తుంటే 1500 మెట్ల తర్వాత ఇక్కడ కూర్చుని వాళ్ళ 3 నాకు ఒక భయం వేసిందమ్మా. ఆవిడ హార్ట్ ఆపరేషన్ మనిషి అసలు ఎలా ఎక్కేశారు? గంటంబావులో ఎక్కేశారమ్మా. 2-3 గంటలు కూడా కాదు, గంటంబావులో ఎక్కేశారు. ఎందుకమ్మా అట్లా ఎక్కారంటే గురుగారిని కలవాలి, గురుగారు చేసే పూజలో పాల్గొనాలి. నాకంతా బానే ఉంటుంది, గురుగారిని కలిస్తే చాలు. నేను ఎక్కడ గురుగారు కనిపించట్లా, ఏంటి వెళ్ళిపోయారా, అటు వచ్చారా ఇటు వచ్చారా, శ్రీవారి మెట్టు అని చెప్పారు, ఎటు వచ్చారని వాళ్ళకి మళ్ళీ భయం, కంగారు. కొండ మీదకి ఎక్కితే కలుస్తారా కలవరు అని చెప్పి. కానీ ఈశ్వర అనుగ్రహం అక్కడ వాళ్ళు కలవడం జరిగింది. ఒక 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడాను. ఆ తర్వాత వాళ్ళు చాలా తెలివిగా ఎక్కేశారు మా కొండ. అక్కడి నుంచి కూడా అక్కడ వరకు మెట్లు ఇలా ఉంటే ఆ తర్వాత ఇలా ఉంటాయి మెట్లు, చాలా సునాయాసంగా మెట్లు ఎక్కేశారు. అంటే గురుగారిని కలిసేసి మేము ఒకటే భగవంతుడు ఖచ్చితంగా కాపాడతాడమ్మా. స్వామివారి దర్శనం చేసుకోండి. 830 అలా ఉంటాయి కదా, అక్కడి నుంచి 1500 నుంచి ఇంకా 840 890 వరకు ఉన్నాయి. మెట్లు పైకి ఎక్కేశారు. దర్శనం చేసుకోండమ్మా. దర్శనం చేసుకునే సమయంలో నేను 7:30 ఎప్పుడు నేను లైవ్ లోకి వస్తాను. మీరు గనక అవకాశం ఉండి దర్శనం అయిపోతే ఈలోపు నా పక్కనే కూర్చొని ఆ విగ్రహాలు ఆ పుష్పాలు అవన్నీ మీరు చక్కగా చూసి మళ్ళీ మీ చేతులతో స్పృశించవచ్చు. వాళ్ళకు కూడా భాగ్యం కలగాలిగా, స్పృశించవచ్చు. లేదు లైవ్ నేను చేస్తాను, ఆ భాగ్యం మీకు దక్కుతుందమ్మా అన్నాను. వాళ్ళు లైవ్ దర్శనంలోకి వెళ్ళారు. ఇంతవరకు ఆనందం. ఈ తర్వాత జరిగినటువంటిది అంతకు మించిన పరమానందం. ఈ జన్మ ధన్యం అనుకున్నాను. కానీ ఒక భయం. ఎన్ని గంటలు పట్టింది గురుగారు మీకు? 3:30 గంటలు పట్టిందమ్మా. 3:30 గంటలు వెళ్ళిపోయారు. ఏంటంటే ఆ స్వామివారి యొక్క పాత్ర అన్నయ్య ద్వారా నేను లోపలికి స్వామివారి దగ్గరికి వెళ్ళాలి అంటే అందరికీ ఆ రూపులు ఇవ్వాలనుకున్నాం కదా. ఆయన దగ్గరికి వెళ్ళాలని పంపిస్తే మరి ఆ పుష్పాలు స్వామివారి మీద వేసినప్పుడు బంగారు పుష్పాలు అలా పట్టుకొని తన మీద ఉంటే కింద పడిపోతాయేమో ఒక భయం నాకు ఎక్కడైనా. కానీ పైకి వచ్చేందుకు ఎక్కడా పడలేదు. పైకి స్వామివారి దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఆ గడప దగ్గర అలా కింద పెట్టబోతుంటే ఒక 50 పుష్పాలు అలా కిందకి, అంటే 50 కొన్ని పుష్పాలు పడితే అవి ఒకసారి తీస్తే 50 పుష్పాలు ఉన్నాయి. స్వామివారు కోరారేమో అని అనిపించి మిగిలిన 58 పుష్పాలు 108 పుష్పాలు అక్కడ గడప దగ్గర వదిలేసి నమస్కారం చేసుకున్నా. నమస్కారం ఎందుకు ఆ క్షణం అనిపించింది అంటే అన్ని మెట్లు ఎక్కితే 22 కిలోమీటర్లు కొండ ఎక్కారు అలిపిరి నుంచి. ఓ 70 మంది ఇంచుమించి వచ్చారమ్మా. వాళ్ళ తల మీద ఇటు అటు ఇటు మార్చుకొని వచ్చారు. మరి ఎక్కడ ఒక్క పుష్పం కింద పడలేదు. అటువంటిది అదంతా చుట్టూ తిరిగి మొత్తం అంతా వచ్చారు, జీవధ్వజం దగ్గరికి వచ్చారు, అంతా బాగానే ఉంది. ఎక్కడ ఒక్క పుష్పం కింద పడలేదు. స్వామివారు లోపలికి వెళ్ళగానే అలా దింపుతున్నారు, జారిపడ్డాయి పుష్పాలు. ఆయన సొత్తు నాకు అది అనిపించింది. వెంటనే మిగిలిన పుష్పాలు కూడా స్వామివారికి ఇచ్చేసాం. అది నేను అనుకున్నా ఈ జన్మకి నాకు దొరికిన అదృష్టం అది అని భావించా. కాకపోతే ఆ పుష్పాలు మనవి కావు. ఆ పుష్పాలు మనమే వారికి నిత్యార్చన కోసం అని చెప్పి అంటే ఒకరు ఒక అర్చన కోసం ఇచ్చారు.
అది కొంతకాలం నిత్యార్చనగా జరుగుతూ వచ్చింది. నిన్న మనకు కామాక్షి అమ్మవారి దగ్గర కూడా పుష్పాలు మనం తీసుకెళ్లి అర్చన చేసాం. అంత అద్భుతంగా చేసుకుంటూ వచ్చాం. ఈ ఆరాధన అయిపోగానే 26వ తారీఖు ఒక ఆరాధన ఉంది. అది పూర్తి చేసుకొని అమావాస్య రోజు సాయంత్రానికి ఆ పుష్పాలు అందిద్దామని అనుకున్నాం. స్వామివారి దగ్గర అవి పడిపోయినాయి. అది ఒక రకమైన ఆనందం. అవి నావైతే బాగుండు అని చెప్పి, మనవి కావు కాబట్టి ఆర్డర్ చేశాను మా ఇంటికి రాగానే. ఇంటికి రాగానంటే ఫోన్ చేశానంటే నాకు ఇట్లా కావాలండి కాస్త అని చెప్పి ఆర్డర్ చేశా. ఎందువల్లంటే అది రకరకాల విధానానికి దారి తీయచ్చు. ఎందుకంటే లోపలికి మనం ఫోన్లు తీసుకెళ్ళలేం. స్వామివారికి అక్కడ మనం వదిలేసాము, అక్కడ పడినాయి అని చెప్పడానికి మనం ఫోన్ ఏదైనా ఉంటే వెంటనే అక్కడ మనం వీడియో తీసి చూపించవచ్చు. అది మనం చూపించలేని పరిస్థితి. నమ్మచ్చు, నమ్మలేకపోవచ్చు. నమ్మడానికి ఒక అవకాశం ఉంది. 75 మంది వారి చేతులతో పుష్పాలు అర్చన చేశారు. 108 పుష్పాలని వచ్చిన 75 మంది కూడా వారి స్వహస్తాలతో ఒక్కొక్క పుష్పం స్వామి దగ్గర అర్చన చేసుకున్నారు. వాళ్ళు నమ్మిన నమ్మకమే 75 మంది ఖచ్చితంగా వాళ్ళు చేతులు చేశారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం. అది ఒకటి అనిపించింది. ఒకటి అనుకున్నా, స్వామివారు మరి ఆ పుష్పాలు కావాలని కోరుకున్నారేమో, ఆయన దగ్గర ఎన్నో ఉండొచ్చేమో, వెళ్ళిపోయినాయి. ఓకే, వాళ్ళది తిరిగి వాళ్ళకి మళ్ళీ ఒక 10 రోజులు లేట్ అయినా ఇవ్వాలి, వెళ్ళి ఆర్డర్ చేశా. అది మాత్రం ఒక రకమైన ఆనందం అమ్మా. ఎన్ని ఆ భాగ్యం కలిగిందమ్మా నాకు. ఎన్ని జన్మల ఫలము అంటే ఏంటంటే పూర్వం నుంచి కూడా ఏదైనా ఒకటి ఇచ్చేటప్పుడు ఈ రాతలు పోతలు అవన్నీ ఉండకూడదు. స్వామివారికి ఇస్తున్నాము అన్నప్పుడు ఆయనకి మనకు మధ్యలో ఉంటే చాలు అనేటువంటిది ఒకటి ఉంది. ఖచ్చితంగా అదే జరిగింది. మొదటి నెల పూర్తయిపోయింది. మళ్ళీ రేపు 19వ తారీఖు మే 19 2వ నెల. అది సోమవారమే వచ్చింది. మళ్ళీ అది సోమవారమే వచ్చింది. సప్తమి సోమవారం వచ్చింది. మళ్ళీ శ్రవణ నక్షత్రం అంటే మరలా మే 19వ తారీఖు నేను మళ్ళీ అదే కొండెక్కుతున్నానమ్మా. ఈసారి ఏంటంటే ఇక ధైర్యం చేయలేను. స్వర్ణ పుష్పాలు తయారు చేయించినా అవి తీసుకెళ్లే ధైర్యం చేయలేను. మనవి కావు, ఇచ్చేసాం కాబట్టి ఒకటి మనం వెళ్ళిపోయిన స్వామివారి దగ్గరికి, కాబట్టి ధైర్యం చేయలేము. రజితంవి రజిత పుష్పాలు వేయిస్తాం స్వామివారికి. ఖచ్చితంగా 1000 పుష్పాలు వేస్తామండి. ఇప్పటివరకు బంగారం 108 వేసాం. రజిత పుష్పాలు 1000 పుష్పాలు వేస్తాము. అలాగే స్వామివారి రూపులు శేషాద్రివాస, నీలాద్రివాస అనుకుంటూ ఆ 7 పేర్లు 7 కాయిన్లు వెనకాల ఉంటే ముందు స్వామివారి రూపుతోటి ఉండేటువంటి అర్చన చేసి అందరికీ కూడా అవి అందించడం. ఆ కాయిన్స్ ఎవరి గృహంలోకి వస్తాయో వారు నాకు తెలిసినంతలో ఈ 7 సార్లు కొండెక్కి వస్తాం కదమ్మా. ఆ తర్వాత 3 జన్మలు ముందుకి, అంటే ఈ జన్మతో పాటుగా 3 అంటే 4 అవుతుంది. ఈ జన్మ కాకుండా 3 జన్మలు వెనక, ఈ జన్మ 4, ముందు 3 తరాలు. అలాగే ఎలాంటి కష్టము లేకుండా స్వామివారు నిక్షిప్తుడై వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు అనేటువంటిది ఖచ్చితంగా సందేహం లేనమాటమ్మా. అది ప్రతి ఒక్కరూ ఆ భాగ్యానికి నోచుకోవాలి. నిన్న తిరుమల కొండెక్కినప్పుడు కూడా ఒకటి పై ప్రాణాలు పైకి పోయినాయి అనుకున్నాం. ఎందుకండి? వెళ్ళేటప్పుడు రాత్రికి బయలుదేరదాం, మధ్యాహ్నం బయలుదేరదాం, ఉదయం బయలుదేరదాం, కాసేపట్లో బయలుదేరదాం, అక్కడి నుంచి అటు ఇటు రకరకాలుగా అనుకుంటూ ఇంతమంది వెళ్ళారు కదా, ఇంతమంది వస్తారు, అన్నయ్య కొండ మీదే ఉంటారు కదా, అర్చన అన్నయ్య చేయిస్తారు అంటే మనిషి యొక్క ఆలోచనలకి దాని యొక్క పరిష్కారం కూడా ఎలా ఉంటుంది, స్వామివారి ఎలా ఆయన కూడా చూపిస్తాడు అంటానికి. అన్నయ్య అక్కడే ఉన్నారు కదా, అన్నయ్య స్వామివారి దగ్గర రోజు ఆరాధన చేస్తూ ఉంటారు, వేదపారాయణ చేస్తూ ఉంటారు, అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య దగ్గర నుండి మొత్తం చేయిస్తారు కదా అని అనుకొని వెళ్ళాలా అనుకుంటూ కరెక్ట్ కాదు. అన్నయ్య ఎవరు అక్కడ ఎవరికి తెలియదు కాబట్టి మనం వెళ్ళాల్సింది అనుకొని అన్నిసార్లు కాస్త అటు ఇటు అటు ఇటు అని చెప్పి అనుకొని టికెట్ బుక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కానమ్మా. ఏదో పక్షుల గుంపు ఎదురైంది అంటుంది. ఫ్లైట్ అలా అలా వెళ్తే ఒక్కసారి కిందకి దిగింది. 6-6.5 అడుగులు ఎగిరి కింద పడ్డామమ్మా. అప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి ఫ్లైట్ కాస్త గోవిందాను కిందకి దిగేంత వరకు ఒక్కళ్ళ మొహంలో నెత్తురు చుక్కలేదు. అందరూ భయంగా గోవింద 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 అనుకుంటూ, అంటే నేనే కాదు నాలా అందరూ వాళ్ళందరూ నాలాంటి వాళ్ళే. సందేహం అని వెళ్తే వెళ్ళి మానే అసందర్భంగా ఒక విధానాన్ని నిర్ణయం తీసుకోకుండా అలా ఉండవద్దు. వెళ్తే వెళ్ళు, లేదంటే మానే, అంతే తప్ప వెళ్తా ఆపేస్తా అనేటువంటి విషయాన్ని వెనక్కి ముందుకు తీసుకుంటే స్వామివారు కూడా ఆ విషయాన్ని అలానే కనుక తీసుకోగలిగితే నీకు జరిగేటువంటిది ఇదే.
ఎందుకంటే నిర్ణయం అనేటువంటిది ఒకటే ఉంటుంది, 10 సార్లు తీసుకునేటువంటిది కాదు. అది సరైనది అయి ఉండాలి. అయితే ఎస్ కాదు నో. మొత్తానికి కనిపించారు ఫ్లైట్ లోనే. గోవిందా. మరి ఎలా గురువు గారు మేము పాల్గొనాలి అంటే గనక ఇప్పుడు ఇంకా 6 నెలల సమయం ఉంది, 6 నక్షత్రాల వరకు 6 నెలల వరకు రావచ్చు. మళ్ళీ ఇప్పుడు 6 నెలలేని కాదమ్మా, 7 నెలలు పుడుతుంది. మధ్యలో కొంతమంది పాల్గొని వాళ్ళు 7 నెలలు కంప్లీట్ గా వస్తామంటే అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. నేను కంటిన్యూ చేస్తారు. నేను కంటిన్యూ చేస్తాను. ప్రతి మనిషి 7 సార్లు కొండెక్కాలి. 7 సార్లు అంటే అది ఇన్ని రోజుల్లో అని ఉంటుందా గురు? వరుసగానే 7నా లేకుంటే మధ్యలో ఏమన్నా? అంటే నెలకు ఒకసారేనమ్మా, ప్రతి నెల ఒకసారి శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ శ్రవణ నక్షత్రం రోజు నాడు మనం కొండెక్కాల్సిందే. ఒకవేళ అప్పుడు కుదరకపోతే, ఇప్పుడు ఒక నెల కుదరలేదండి, ఏదో అడ్డం లేదమ్మా. ఎప్పుడు కూడా భగవంతుడి విషయంలో మన మనస్సు నిర్మలంగా ఉంటే ఖచ్చితంగా ఆయన తీసుకెళ్తాడు. అంతేనా? మనము ఏదో మొక్కితే ఏదో దక్కుతుంది అనుకుని వెళ్తే ఏమి రాదు. ఆయన దర్శనం చేసుకుంటే కలిగేది ఏంటనేటువంటి విషయం కొన్ని లక్షల మందికి తెలుసు, అనుభవం పొందిన వాళ్ళే. కాబట్టి ఆయన ఆ రోజున దర్శనం చేసుకోవాలి. అంటే ఒకవేళ మహిళలకు ఏమైనా అడ్డం రాదమ్మా, అడ్డం రాదు. అంతేనా? ఖచ్చితంగా రాదు. అంటే దీక్ష అనేటువంటిది మనము పెట్టుకుంటే ఆయన ఇటువంటి అడ్డంకులు తాడు. మన మనస్సులో శంక ఉంటేనే తీసుకుని వస్తాడు. శంక లేకపోతే 6వ నెల వరకు తీసుకెళ్తాడమ్మా. 7వ నెల మాత్రం పరీక్ష పెడతాడు. ఎంత పరీక్ష పెడతాడంటే ఇవాళ మనం ఒక విధానంలో కనుక ఇది మానేసి వేరే చోటుకి వెళ్తే మన జీవితం మొత్తం నిలబడిపోతుంది, బంగారంతో తొలతూగుతాం మనం అన్న స్థితి తీసుకొస్తాడు ఆయన. నీకు అది ముఖ్యమా ఇది ముఖ్యమా, నిర్ణయం నీదేని వదిలేస్తాడు ఆయన. అది ముఖ్యము అని అనుకుంటే ఓకే అటు వెళ్ళిపో. మళ్ళీ జన్మతః మొదటి నుంచి నువ్వు 7 సార్లు ప్రయత్నం చేయాల్సింది. నిజంగా మీరు అన్నట్టుగా వీళ్ళు సత్సంకల్పంతో ఉండి నిజంగానే కర్మ ప్రారంభం అనేటువంటి అడ్డు వచ్చింది, ఒక నెల ఆగిపోయిందంటే వచ్చే నెల కంటిన్యూ చేయొచ్చమ్మా. ఒకవేళ 2 అయితే 3 కిందనే లెక్కించుకోవాలి అంతే. అలా 7 సార్లు కొండెక్కగలిగితే మాత్రం అంతటి అదృష్టవంతులైతే ఉండరమ్మా. అంటే ఆ నక్షత్రం రోజు నాడు దానికి విధానం విశేషం ఉంటుంది. అట్లా ఆ రోజే దర్శనం అవుతుంది. ఖచ్చితంగా అయిపోతుందమ్మా, ఖచ్చితంగా అవుతుంది. ఆయన దర్శనం తీసుకెళ్తాడు. మేము ఎలాంటివి పెట్టుకోలేదు, దర్శనం టికెట్లు కావాలి ఏమి పెట్టుకోలేదు. కొండెక్కుదాం, ఏదైతే దర్శనం చేసుకుందాం అనుకున్నాం. కొండెక్కాం, వెళ్ళాము దర్శనానికి. మధ్యాహ్నం నుంచే కాలినడకి వచ్చే వాళ్ళకి టికెట్లు అయిపోయినాయి, ఫలానా చోటికి మీరు వెళ్ళి దర్శనానికి టికెట్లు తీసుకోండి, అక్కడే టోకెన్లు కట్టుకోండి అని చెప్పారు. ఓకే, జనాల్లో వెళ్ళకూడదా? స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు రికమెండేషన్స్ ఎందుకు అని అనిపించాయి. ఇప్పుడు సర్వదర్శనానికి కూడా టైం ఎక్కువేం పట్టట్లేదు కదా గురువు? అదైతే మాకు తెలియదు కానీ అమ్మా, లోపలికి వెళ్ళాము. నాకు తెలిసి ఒక 2-2.5 గంటలు మేము బయటకు వచ్చేసాం. అంటే అది మరి ఎందుకు జరిగిందో మాకైతే తెలియదు. అక్కడ ఒక ఆయన ఎవరో ఉన్నారు, ఆయన చూసి లోపలికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి చేసేట గురుగారు వచ్చారు అని చెప్పి కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టకుండా మమ్మల్ని తీసుకెళ్ళిపోయారమ్మా. అక్కడి కంపార్ట్మెంట్ లో 9 కంపార్ట్మెంట్ ఉన్నారు జనాలు. 9 కంపార్ట్మెంట్ జనాలు ఉంటే కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టకుండా తీసుకెళ్తే అనుకున్నా ఆయన పిలుచుకుంటే ఇలానే ఉంటుంది. మనం వెళ్తే ఎలా అయినా ఉంటుందో తెలియదు, కానీ ఆయన కనుక పిలుచుకుంటే మాత్రం ఇలానే ఉంటుందని మాత్రం నాకు ఖచ్చితంగా నిజమైందమ్మా. పూల పాన్పు తీసుకెళ్తారు ఆయన, అది మాత్రం నిజం. అనుభూతి పొందాను నేను కూడా చాలా. అది అయితే మేము రావాలనుకుంటే నెంబర్ కి కాల్ చేసి ముందుగానే చెప్పాలి గురు. ఇప్పుడు వచ్చే నెల కాబట్టి 19న ఉంది. ఎందుకంటే అమ్మా మీరు ముందుగా వస్తామని చెప్పుకుంటే ఎంతమంది అయితే వస్తారో అంతమందికి ఆ రూపులు నేను తయారు చేయించాలి. మనమేమి ఇంట్లో ముద్రకు వచ్చట్లా, షాపుకి వెళ్ళి ఆ వెండి తీసుకొని ఏ సైజు కావాలో స్వామివారి రూపు ఇవన్నీ మనం చేయించడానికి ఎంతమంది అయితే అంతమందికి 7 కాయలు ఇవ్వాలి. కాబట్టి ఇక తయారు చేసి దగ్గర పెట్టుకోవాలి. ఇంట్లో 7 రోజులు దానికి అర్చన జరగాలి. తర్వాత ఇంట్లో చేయాలండి, ముందే 7 రోజులు ఇంట్లో అర్చన జరగాలి. అర్చన జరిగిన తర్వాత స్వామివారి దగ్గరికి కొండ మీదకి తీసుకెళ్తాము. తీసుకెళ్లి కొండ మించి వచ్చిన తర్వాత అమావాస్య తర్వాత అందిస్తామండి. ప్రతిసారి అమావాస్య తర్వాత, అంటే అక్కడి నుంచి ఖచ్చితంగా నక్షత్రం నుంచి అమావాస్యకి 6 రోజులు 7 రోజులు 8 రోజులు డిఫరెంట్ వస్తుంది. అమావాస్య మర్నాటికి అందరికి అందేలా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు అక్కడికి ఎవరైతే వస్తారో అక్కడ వచ్చిన వాళ్ళకి వాళ్ళ చేతికి ఇచ్చేస్తాం. అక్కడే కొండ మీద డైరెక్ట్ గా రాలేని వాళ్ళకి అమావాస్య దాటంగానే అందేటట్టుగా చేతికి పెట్టడం జరుగుతుంది అమ్మా. చాలా సంతోషం గురువు గారు, ప్రయత్నిస్తాము. స్వామి అనుగ్రహం. ధన్యవాదాలు, నమస్కారం. చూసారు కదండి, శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇది చెప్పుకోవాలి. గురువు గారి ఆధ్వర్యంలోనే కార్యక్రమం జరుగుతుంది.
వెండి రూపులను కూడా మనకు అందిస్తారు. అవి మన ఇంట్లో పెట్టుకుంటే కనుక ఎంతో శుభం అని కూడా చెబుతున్నారు. అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ముందుగా మీరు నమోదు చేసుకుంటే, ఇప్పుడు వచ్చే నెల చూసుకుంటే మనకి ఇప్పుడు గడిచిపోయింది ఈ మాసం. వైశాఖ మాసంలో మే 19వ తారీఖున శ్రవణ నక్షత్రం వచ్చిందండి. ఆ రోజున స్వామివారిని దర్శించుకుని, అందులోనూ వైశాఖ మాసంలో స్వామిని దర్శించుకోవడం ఇంకా అదృష్టం అని చెప్తారు. మరి మరిన్ని వివరాలు తెలియాలంటే కానీ మీరు స్క్రీన్ మీద నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోండి. నమస్కారం.